గురుగారు, వివిధ దేవాలయాలలో వార్షికోత్సవాలలో, బ్రహ్మోత్సవాల్లో అశ్వాలు, గజములు, వృషభాలు ఇవన్నీ కూడా వాహనం ముందు సంచరిస్తూ ఉంటాయి. దీనికి కారణం ఏమిటి? స్వామివారి బ్రహ్మోత్సవంలో అశ్వాలు, గజాలు, వృషభాలు ఆ స్వామివారి వాహనం ముందు సంచరించటం మనం ప్రత్యక్షంగా చూసి మురిసిపోయాం. వృషభము సత్వగుణానికి, అశ్వము రజోగుణానికి, గజం తమోగుణానికి చిహ్నం అని చెప్తారు. స్వామివారి సమక్షంలో ఈ మూడు గుణాలను మనం సమర్పించి నిత్యము, సత్యము, శాశ్వతము అయినటువంటి ఆనంద సామ్రాజ్యంలోకి ప్రవేశించాలన్నది ఒక వ్యాఖ్యానమైతే, అశ్వక్రాంతే రథక్రాంతే గజక్రాంతే వసుంధరా శిరసా ధారయిష్యామి రక్షస్వమాం పదే పదే అన్నది వేదమంత్రం. అంటే అశ్వాలు నడిచినటువంటి నేల, రథం నడిచినటువంటి భూమి, గజం సంచరించినటువంటి ప్రాంతం, ఆ ధూళి నా శిరస్సును ధరిస్తాను, అది మమ్మల్ని రక్షించుగాక అని ఈ వేదమంత్రం యొక్క అర్థం. గోధూళి రేడియేషన్ నుంచి రక్షిస్తుంది అని ఆధునిక విజ్ఞానం కూడా మనకు తెలియజేస్తున్న సత్యం. ఎద్దు ద్వారా నేలను దున్ని పంట పండిస్తే వచ్చేటువంటి ఆహారాన్ని స్వీకరించటం వల్ల ఎలాంటి రోగాలు రావు అని సేంద్రియ వ్యవసాయంలో తెలియజేస్తున్నారు. అలా దున్నినటువంటి నేలలో పండిన ధాన్యాన్ని ఆవునేతితో మిళితం చేసి ఆహారంగా స్వీకరిస్తే నేత్ర రోగాలు పోతాయి అని ఆయుర్వేదం తెలియజేస్తుంది. అందుకే కాళిదాసు దిలీప వృత్తాంతాన్ని తెలియజేసేటప్పుడు సుదక్షిణ శృతిరివార్థం స్మృతిరన్వగచ్చేత్ అని ఆ గోధూళి వస్తున్నటువంటి ఆ ప్రాంతంలో ఎలా నడుస్తోంది అంటే, మార్గం మనుష్యేశ్వర ధర్మపత్ని అంటాడు. శృతి అర్థాన్ని అన్వయించుకొని ఏ విధంగా అయితే స్మృతి వ్యవహరిస్తోందో అలా సుదక్షిణ దిలీపుడుతో సహా ఆ గోవులన్నీ, ఆ వృషభాలన్నీ వెళుతున్నటువంటి మార్గంలో ముందుకు సాగుతోంది అని గోధూళి యొక్క మాహత్యాన్ని తెలియజేశాడు. సంక్రాంతి సమయాలలో గంగిరెద్దుల మేళంతో మన ఇంటికి ముందుకు వస్తారు. ఈ సాంప్రదాయంలోని ఆంతర్యం కూడా, ఏ ప్రాంతంలోనైతే ఈ వృషభాలు సంచరిస్తాయో ఆ ప్రాంతం అంతా కూడా పునీతమైపోతుంది వాటి సంచారం వల్ల. ఈ సత్యాన్ని గ్రహించినటువంటి భారతీయుడు దేవాలయాలలో దైవత్వాన్ని అందుకోవాలి అంటే మనను మనం పునీతం చేసుకోవాలి కనుక, అలా పునీతం చేసి మనలో ఉన్న సత్వ రజస్తమో గుణములను ప్రక్షాళన చేసి దైవ సన్నిధికి మనను చేర్చగలిగినటువంటి అద్భుతమైన ఈ ప్రాణుల సంచారాన్ని బ్రహ్మోత్సవాలలో రథం మీద నడిపిస్తూ మనకు అందజేసే ప్రయత్నం చేస్తారు. సత్వగుణాన్ని మనం అలవర్చుకున్నప్పుడు ధర్మానికి ఎద్దు చిహ్నం కనుక శివుడు వృషభాన్ని వాహనంగా చేసుకొని సంచరిస్తాడు. అశ్వము బలానికి సంకేతం కనుక ఆ ధర్మ ప్రవర్తన సమర్థమైన బలిష్టమైనటువంటి ఆలోచన విధానంతో, శారీరక దారుఢ్యంతో అనుసంధానమైనప్పుడు జీవుడికి చిహ్నం గజం, తమోగుణానికి చిహ్నం. మనలో ఉన్నటువంటి ఆ తమోగుణము, రజోగుణము నిగ్రహింపబడి శుద్ధ సత్వగుణము వృద్ధి చెంది మన జీవితం అద్భుతంగా ముందుకు సాగుతుంది. ఇంత అద్భుతమైన రహస్యాన్ని నిక్షిప్తం చేసి అశ్వక్రాంతే రథక్రాంతే గజక్రాంతే వసుంధరా శిరసాధారయిష్యామి రక్షస్వమాం పదే పదే అన్న వేదమంత్రం మనకు మార్గదర్శకం చేసింది. మనం ఈ విషయాలన్నింటినీ తెలుసుకుంటూ, ఆ ఆచారాన్ని పాటిస్తూ, ఆ సాంప్రదాయాన్ని గుర్తిస్తూ మన జీవితాన్ని సుసంపన్నం చేసుకునే ప్రయత్నం చేద్దాం.